చెప్పినట్టు ప్రతిభను చూసి సో వాళ్ళ గుర్తింపును చూసి వాళ్ళ గొప్పతనాన్ని చూసి ఇవ్వాల్సినటువంటి పద్మ అవార్డులు ఈరోజు రాజకీయం అవుతున్నాయి అన్నది ఒకటైతే గనక సో ఒక ప్రాంతం కానీ ఒక దేశం కానీ అభిమానించేటువంటి వ్యక్తులను ఉద్యమకారులను ఉద్దేశించి ఈరోజు బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద లాఠీ చార్జీలు చేశారు, చంపేశారు, కొట్టించారు, చాలామంది చావుల కారణమయ్యారు గద్దర్ అంటూ కూడా డైరెక్ట్ నేరుగా కామెంట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వం గద్దర్ని గుర్తించి గద్దర్ పేరు మీద అవార్డులు కూడా ఇస్తామని చెప్పి గతంలో ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దర్ని భుజాన మోస్తోంది. బట్ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి కామెంట్స్ని ఎట్లా చూడొచ్చు? గుడ్ ఈవినింగ్ ఐఎన్ఎస్ వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. ఈరోజు బండి సంజయ్ గారు ఒక కేంద్ర మినిస్టర్గా ఉండి పిడివాదన లేవనెత్తారు. గౌరవ గద్దారు అంశం పరిగణలోకి తీసుకుంటే గద్దార్ ఒక లెజెండరీ. ఈ సౌత్ ఇండియాలో ఒక సామాజిక స్పృహ, ఒక యుద్ధ నౌక. గద్దర్ను అలాంటి మాటలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఒక అంశం ఏంటంటే ఈ రోజు ఉన్నటువంటి పద్మ అవార్డులకు పార్టీలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పద్మ అవార్డులు అనేది ఈ దేశంలో దేశ ప్రయోజనాల కోసం వివిధ రంగాల్లో నైపుణ్యం చూపించినటువంటి వ్యక్తులకు, క్రీడా రంగంలో, సైన్స్ అండ్ టెక్నాలజీలో, విద్యలో, వికాసంలో, కవులకు, గాయకులకు ఇవ్వాల్సినటువంటి ఈ పద్మవిభూషణ్ పద్మ అవార్డులు ఇస్తారు. అది గత ఏప్రిల్, మే, జూన్ మాసంలో నోటిఫికేషన్ వస్తుంది. కేంద్ర క్యాబినెట్ మంత్రి గారు, కేంద్ర కార్యదర్శి గారు, 4 కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పార్లమెంటు కమిటీ నుంచి ప్రధానమంత్రికి వెళ్తుంది, ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతికి వెళ్తుంది. ఈ పద్మశ్రీ పద్మవిభూషణ్ అవార్డుల యొక్క అంశం ఏంటంటే 120 ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఆ 120 కండిషన్లో ఈరోజు 139 ఎందుకు ఇచ్చారంటే ఎన్ఆర్ఐలకు చనిపోయిన వారికి కూడా యాడ్ చేసుకుంటారు. యాడ్ చేసుకున్న తర్వాత ఇది ప్రజా సంబంధాల విషయంలోనే ఇస్తారు, ప్రజలకు మేలు కావాలని, సొసైటీకి సంబంధించిందండి. ఈరోజు బీజేపీ వాళ్ళు చేస్తున్న పిడివాదన ఏంటంటే గద్దారు బీజేపీ కార్యకర్తలను చంపిండని ఒక మెయిన్ ఎజెండా తీసుకొచ్చారు. కానీ బండి సంజయ్ గారు గత 30-40 సంవత్సరాలుగా తెలంగాణలో నివాసం ఉండు ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయి 2 సార్లు ఎంపీ అయి ఇలా కేంద్ర మినిస్టర్గా ఉన్నాడు. ఎక్కడన్నా గద్దారు మీద హత్యానేరం కేసులు ఉన్నాయా మీరు చూశారా? ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకవేళ ఆయన ప్రభుత్వాలకు తిరగబడి వ్యతిరేకంగా పనిచేసినా గానీ ఆ పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఒక అంశం మీద మాట్లాడడానికి ఓన్లీ జాతీయ పార్టీ బీజేపీకే చెల్లుతుంది తప్ప ఇది పార్టీలకు అతీతంగా ఇచ్చేటి. ఇలా సామాజిక ఒక మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిర్రంటే 30-35 ఇయర్స్ నుంచి ఒక సామాజిక విప్లవకారుడు, ఒక ఉద్యమకారుడు, ఒక సామాజిక కార్యకర్త తన వికలాంగుల కోసం, తన గుండాపరేషన్ల కోసం, SC/ST రిజర్వేషన్ కోసం 30 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేస్తే ప్రజా సంబంధాలకు సంబంధించిందంటే ఆయనకి ఇచ్చారు. అలానే కవులు గోరటి వెంకన్న కానీ మన మిగతా ఎవరికైతే గవర్నమెంట్ పంపిందో ఇది మన విద్యావేత్త చొక్క రామయ్య గారు కానీ, అందశ్రీ గారు కానీ ఇవ్వాలి గవర్నమెంట్. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా ఇవ్వాల్సిన అంశం. కానీ కేంద్ర పలుకుబడులు దీంట్లో క్రియాశీలక నేను చెప్తున్నా అదే. అయితే ఇక్కడ బీజేపీ ఏం చూస్తుందంటే గత 10 సంవత్సరాల కలిసి మేము బీజేపీ ఎప్పుడు గత 10 సంవత్సరాల కాంచి బీఆర్ఎస్ పార్టీ మొత్తుకున్నది ఏంటంటే తెలంగాణను చిన్న చూపు చూస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ప్రతి అంశంలో చెప్తున్నాం. ఒక ఎగ్జామ్ ఈ పద్మ అవార్డుల గురించే నేను చెప్పట్లేదు. వాళ్ళు కేవీలు ఇయ్యరు, నవోదయాలు ఇయ్యరు, మన జిఎస్టీ ఇయ్యరు, ఉక్కు ఫ్యాక్టరీ ఇయ్యరు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇయ్యరు, ఏ పని చెయ్యరు. వాళ్ళు మన మీద చిన్న చూపు చూస్తారు. ఇవాళ తెలంగాణలో పార్లమెంటు అంశం చూసుకుంటే 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు రికమెండ్ చేసి గవర్నమెంట్ పంపిన వాటికి ఆమోదం తెలిపి వాళ్ళకి గౌరవం ఇవ్వాల్సిన ఉంది. కానీ ఇవాళ ఇంత కించపరుస్తూ ఇవాళ ఎంతమంది ఉద్యమకారులను, సాహితీవేత్తలను, కవులను, రచయితలను అందరినీ ఇలా బండి సంజయ్ గారు విమర్శించినట్టే, గద్దర్ని విమర్శించే తెలంగాణ ప్రజలను విమర్శించినట్టే.